సునాదస్వరము జనవరి 27. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనలు 16-11. మరి దావీదు రాజు ఈ మాటలు చెప్తున్నాడు. దేవా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలోనే నిత్యమైన సుఖములు ఉన్నాయని చెప్తున్నాడు. మరి దావీదు ఒక రాజు అయినప్పటికీ కూడా మరి సంతోషం, సమాధానం అంతా కూడా దేవుని సన్నిధిలోనే పొందుకున్నాడు. అందుకే నిత్యము దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని దగ్గర వరం అడిగాడు. దేవా, నీ ప్రసన్నతను నేను చూడాలి, నా జీవిత కాలమంతా నీ మందిరంలో నివసించాలని దేవునిపైనే ఆశ పెట్టుకొని ఆయన పైన ఆధారపడ్డాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదని ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించి పొందుకున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములు నా వెంట వస్తాయని చెప్పాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసను అని దావీదు తన గురించి తాను చెప్పుకున్నాడు. మరి నిజమైన సంతోషము, సమాధానం అన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోనే పొందుకుంటాం. ఎందుకంటే ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఆత్మ ఫలము. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసంలో ఉంటామో అవన్నీ కూడా మనము పొందుకుంటాం. మరి లూకాసు వార్త 10వ అధ్యాయం 38-42 చదివినప్పుడు అక్కడ మార్తా, మరియా అని ఇద్దరు సహోదరులు ఉన్నారు. యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. మార్తా విస్తారమైన పని పెట్టుకొని అలసిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు, మార్తా, నీవు అనేకమైన వాటిని పెట్టుకున్నావు, ఉత్తమమైనది ఒక్కటే, మరి అది ఏర్పరచుకుంది, అది ఆమె దగ్గర నుండి తీసివేయలేదని చెప్తున్నాడు. నిజమే, అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనది ఒక్కటే, ఆయన సన్నిధిలో ఉండడం. ఆయన సన్నిధిలో నుండి మనం అన్నీ కూడా పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దావీదు వలె దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషాన్ని పొందుకుందాం. మరి ఏ విధంగా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉత్తమమైనది ఏర్పరచుకుందో అదేవిధంగా మనము ఏర్పరచుకున్నప్పుడు అది ఎవరు కూడా తీసివేయలేరు. కాబట్టి విశ్వాసంతో దేవుని ఆశ్రయించి ఆయన నుండి సమస్తాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కూడా మీ సంపూర్ణ సంతోషాన్ని కలగచేయండి ప్రభువా. అందరూ కూడా ఉత్తమమైనది ఎన్నుకొని ఏర్పరచుకొని నిత్యం మీ సన్నిధిలో నివసించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.